ఫ్రెండ్స్, రీసెంట్గా UDISE 2025-2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ప్రకటించిన గణాంకాల ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఉనికి చాలా ఫాస్ట్గా తగ్గుముఖం పడుతుందట. కేవలం ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1969 ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే ప్రైవేట్ పాఠశాలల సంఖ్య మాత్రం 771కి పెరిగిందంట. అలాగే గత దశాబ్ద కాలంగా అంటే 2016-17 అకాడమిక్ ఇయర్ నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 8.2% తగ్గితే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం 41% పెరిగిందంట. అంతేకాదు మొత్తం విద్యార్థుల్లో ప్రైవేట్ పాఠశాలల వాటా 53.4% నుంచి 64.5%కి పెరిగితే ప్రభుత్వ బడుల వాటా మాత్రం 43.9% నుంచి 34.5%కి పడిపోయిందంట. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో ఏకంగా 34,311 కోట్ల రూపాయలు కేటాయించి నాణ్యమైన విద్యకు పెద్దపీట వేస్తోంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకొస్తున్న సంస్కరణలతోటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారడమే కాదు, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. GFLN అంటే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లాంటి విధానాలతోటి దేశంలోనే తొలిసారిగా ప్రైమరీ దశ నుంచే పిల్లలకు ఆటపాటలతో కూడిన ఫౌండేషనల్ విద్యను అందిస్తున్నారు. అంతేకాదు AI ఆధారిత ట్యూటర్లు, స్టార్ ప్యానెల్స్, డిజిటల్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులోకి తేవడం ద్వారా పిల్లలకు టెక్నాలజీ వినియోగం పైన అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో లీప్ అండ్ TARL లాంటి ప్రోగ్రామ్స్ తోటి పిల్లల సామర్థ్యానికి తగినట్లుగా టీచింగ్ అందిస్తూ వాళ్లలో ఒత్తిడి తగ్గించడానికి నో బ్యాక్ డే లాంటి సరికొత్త విధానాలను కూడా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహించి అకౌంటబిలిటీని కూడా పెంచుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకొస్తున్న సంస్కరణల ఫలితంగా నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వస్తువులు పెరిగి ఈ ఒక్క ఏడాదిలోనే 106,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు వదిలి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఒకవైపు తెలంగాణలో సర్కార్ బడులు మూతపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు క్యూ కడుతున్నారు. ఫ్రెండ్స్, రాజకీయాలు ఏవైనా కావచ్చు కానీ మన పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య దక్కాలి అంటే రాజకీయ నాయకులకు ఉండాల్సింది ఆచరణాత్మకమైన దూరదృష్టి మాత్రమే అని ఈ రెండు రాష్ట్రాల లెక్కలు నిరూపిస్తున్నాయి కదా. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద